Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ఈ రోజు నా స్క్రీన్ లో మీరు చూడొచ్చు నేను సైమల్టేనియస్ గా 4 డిఫరెంట్ నోట్స్ అనేది రన్ చేస్తున్నాను ఒకే స్క్రీన్ లో. సో ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోతున్నాం అనదర్ హ్యూజ్ ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీ. సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఏలియో. సో ఏలియో వచ్చేసి ఒక జీరో నాలెడ్జ్ బ్లాక్ చైన్ అండ్ అప్లికేషన్ బిల్డింగ్ ప్రైవేట్ నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు. సో ఈ రోజు వీడియోలో ఏలియో వాళ్ళు రీసెంట్లీ 2 days బ్యాక్ వీళ్ళు ఇన్సెంటివ్స్ టెస్ట్నెట్ అనేది అనౌన్స్ చేశారు. ఇన్సెంటివ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో ఈ రోజు వీడియోలో ఈ ఏలియో వల్ల ఇన్సెంటివ్స్ టెస్ట్నెట్ లో నోడ్ రన్ చేస్తూ మీరు ఇన్సెంటివ్స్ ఎలా ఎంచాలో చెప్తాను. అండ్ దాట్ టు వితౌట్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్. సో ఇన్ కేస్ మీ దగ్గర కోడింగ్ నాలెడ్జ్ లేకుంటే కూడా జస్ట్ కాపీ పేస్ట్ టెక్నిక్స్ యూజ్ చేసి మీకు చూపిస్తాను. సింపుల్ 1 line కోడ్ తో మీరు కంప్లీట్ నోడ్ ని సెట్ చేయొచ్చు. అండ్ ఓవర్ దాట్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో దీనిలో VPS కూడా ఫ్రీగా ఎలా ఎంచాలో చెప్తాను. 2-3 వెబ్సైట్స్ చెప్తాను, దాంట్లో మీకు ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. సో వాటిని యూజ్ చేసి మీరు ఇట్లా నాలాగా మల్టిపుల్ నోడ్స్ అనేది సైమల్టేనియస్ గా రన్ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఇందులో నోడ్ లో మీకు ఇన్సెంటివ్స్ రాకుండా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో చూడండి ఒక సర్ప్రైజ్ అనేది ఉంది. సో అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఈ వీడియోలో. ఖచ్చితంగా ఇది హ్యూజ్ ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీ. ఇన్ కేస్ మీరు యాప్టాస్ ఎయిర్ డ్రాప్ మిస్ చేసింటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో యాప్టాస్ కన్నా దిస్ విల్ బి ఏ బెటర్ ఎయిర్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో స్టార్ట్ కన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ మెన్షన్ లేదా ఛానల్ కదా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాడ్ వచ్చేసి 1000 likes. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. ఇట్లాంటి సింపుల్ నోట్ సెటప్ వీడియోస్ మీకోసం వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ అనేది ఇంకొన్ని తీసుకొస్తాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్ ఏలియో ప్రాజెక్ట్ ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఏలియో వచ్చేసి ఒక జీరో నాలెడ్జ్ బ్లాక్ చైన్ అనేది బిల్డ్ చేస్తున్నారు. దీంట్లో ఎవరైనా అప్లికేషన్స్ ని విత్ ప్రైవసీ అనేది బిల్డ్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళు బేసిక్ మోటో అది. దిస్ ఇస్ అనదర్ లేయర్ 1 సొల్యూషన్. ఇప్పుడు ఇది ఒక తొకలో ప్రాజెక్ట్ అనుకుంటే యు ఆర్ మిస్టేకన్. ఎందుకంటే వీళ్ళు Feb 2020లో చూడొచ్చు వీళ్ళ అనౌన్స్మెంట్. దే హ్యావ్ రేజ్డ్ $200 million ఇన్ సిరీస్ బి ఫండింగ్ రౌండ్. సో ఆల్మోస్ట్ లైక్ యాప్టోస్ సూయి ఎలా రేజ్ చేశారో అంతే అమౌంట్ లో హ్యూజ్ అమౌంట్ 200 million ఫండింగ్ రౌండ్ కంప్లీట్ చేశారు విత్ ఆల్మోస్ట్ $1.5 billion వాల్యుయేషన్ ఇంక్లూడింగ్ A16 ఇందులో ఇన్వెస్ట్ చేశారు. సో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి డబ్బా ప్రాజెక్ట్. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. అండ్ ఇది కూడా సిమిలర్ వే యాప్టోస్ లాగానే వాళ్ళు ఇన్సెంటివ్స్ నోట్స్ అనేది రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు కరెంట్లీ వీళ్ళు ఇన్సెంటివ్స్ టెస్ట్ నోట్ 3 రన్ చేస్తున్నారు. దీని తర్వాత వాళ్ళు మెయిన్ నెట్ లాంచ్ చేస్తున్నారు యాజ్ పర్ ద డిస్కార్డ్ కమ్యూనికేషన్. సో ఇప్పుడు మనం ఈ ఇన్సెంటివ్స్ టెస్ట్నెట్లీ ఎలా రన్ చేయాలి. సో ఇన్ కేస్ మీ దగ్గర కోడింగ్ నాలెడ్జ్ లేకుంటే నథింగ్ టు వరీ. బేసిక్ మీకు ఒక సింగిల్ లైన్ కోడ్తో చెప్తాను. బట్ ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్ తీసుకోండి. సో మనం మన సిస్టంలో రన్ చేయట్లేదు, మనం దీన్ని VPS లో రన్ చేస్తున్నాం. సో VPS అంటే ఏంటంటే వర్చువల్ ప్రైవేట్ సర్వర్. సో దీంట్లో బేసిక్ ఏంటంటే మీరు ఒకసారి రన్ చేసి వదిలేసి అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. మీ సిస్టమ్ని ఆన్ చేసే అవసరం ఉంటుంది. సో దీని రిక్వైర్మెంట్ వచ్చేసి వెరీ హై. సో మినిమం 16 crores కోర్ CPU ఉండాలి, 16 GB ర్యామ్ ఉండాలి, 128 GB మెమరీ అండ్ 100 Mbps బ్యాండ్విడ్త్ ఉండాలి. సో ఈ రిక్వైర్మెంట్ తో మీరు ఏదైనా VPS బై చేయాలంటే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ $300 to $500 రేంజ్ లో పడుతుంది పర్ మంత్. బట్ మీకు అది ఫ్రీగా చెప్తాను, స్టార్టింగ్ టు చూపిస్తాను ఇప్పుడు మీకు. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. 2 వెబ్సైట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి వల్చర్. సో వల్చర్లో మనకు 16 కోర్ CPUని కూడా మనం ఫ్రీగా డిప్లాయ్ చేయొచ్చు. దేర్ ఈస్ అనదర్ వెబ్సైట్. ఈ పర్టికులర్ వెబ్సైట్ వచ్చేసి ఇంకోటి డిజిటల్ ఓషన్. సో దీంట్లో కూడా మీకు $200 ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. వాటితో మీరు యూజ్ చేయొచ్చు. బట్ దీనిలో లో ఎండ్ CPUs ఉంటాయి, కొంచెం వాడే కొద్దీ హై ఎండ్ CPUs ఎనేబుల్ చేస్తారు. బట్ మల్టిపుల్ వ్యాలెట్స్ రన్ చేయడానికి దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో ఈ రెండింటి రెఫరల్ లింక్స్ నాకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాలంటే వాటిని యూజ్ చేయొచ్చు. దాంట్లో రిజిస్టర్ చేసినప్పుడు మీకు వెల్కమ్ బోనస్ వస్తుంది. సో ఇప్పుడు వల్చర్ అనేది యూజ్ చేసాం ఎందుకంటే దీనిలో మనకి 16 core ప్రాసెసర్ అవైలబుల్ ఉంది. సో వల్చర్లోకి వెళ్ళి నా లింక్ క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది పేజ్. ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి సైన్ అప్ బటన్ కొట్టండి. సో ఇక్కడ జస్ట్ ఈమెయిల్ ID డీటెయిల్స్ కొట్టి క్రియేట్ అకౌంట్ కొట్టేసేయండి. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు బిల్లింగ్ డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు 100 ఫ్రీ క్రెడిట్స్ వస్తుంది వన్స్ యూ కనెక్ట్ యువర్ క్రెడిట్ కార్డ్ ఆర్ పేపాల్. సో పేపాల్ కనెక్ట్ చేయాలంటే ప్రాబ్లం ఏంటంటే మినిమం $10 ట్రాన్సాక్షన్ చేయాలి. బట్ క్రెడిట్ కార్డ్ కనెక్ట్ చేస్తే మీకు ఏ ట్రాన్సాక్షన్ ఫీజు ఉండదు. సో ఇప్పుడు చూడొచ్చు క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడొచ్చు $10 పేమెంట్ పడుతుంది కదా. దాన్ని రిమూవ్ చేయడానికి ఐ జస్ట్ వాంట్ టు లింక్ మై క్రెడిట్ కార్డ్ అని పెట్టేసి టిక్ పెడితే మీకు ఆ 0 పడుతుంది డిపాజిట్. సో ఇప్పుడు మీకు టోటల్ అవైలబుల్ క్రెడిట్ $100 వస్తుంది వన్స్ యూ ఎంటర్ ద కార్డ్ డీటెయిల్స్. సో ఇక్కడ మీ కార్డ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ డేట్, CVV నెంబర్ కొట్టి లింక్ కార్డ్ కొట్టగానే మీకు ఇక్కడ $100 ఫ్రీ క్రెడిట్ అనేది ఈ వెబ్సైట్లో యాడ్ అవుతుంది. సో క్రెడిట్ కార్డ్ లేకుంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్ గైస్. సో దట్ ఈస్ అ మినిమం రిక్వైర్మెంట్. మీ క్రెడిట్ కార్డ్తో యాడ్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు వన్స్ ఈ క్రెడిట్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు వాడిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ని డీలింగ్ చేసేయండి కావాలంటే, నో ఇష్యూస్. బట్ యాడ్ చేయాల్సిందే దీనిలో. సో వన్స్ కార్డ్ యాడ్ అవ్వగానే ఇక్కడ చూడొచ్చు లింక్ కార్డ్ అని కొట్టేసాను, కార్డ్ డీటెయిల్స్ కొట్టి ఇక్కడ చూడొచ్చు బిల్లింగ్ డీటెయిల్స్ అప్డేటెడ్. సో ఇప్పుడు నా ప్రొఫైల్లో చూసుకుంటే నాకు $100 బిల్లింగ్ సెక్షన్లోకి వెళ్తే చూడొచ్చు $100
క్రెడిట్స్ అనేవి నాకు సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయాయి. సో దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో $100 క్రెడిట్తో నేను ఒక సర్వర్ని మంచి 16 CPU 16 కోర్ ప్రాసెసర్ని నేను అరౌండ్ 5 to 6 days రన్ చేయొచ్చు. సో అంత రన్ చేయడంలో కూడా మనకు విల్ బీ టేకింగ్ పార్ట్ ఇన్ టు దిస్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు చూడొచ్చు నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. హోమ్ పేజ్లోకి వెళ్ళి ప్రోడక్ట్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనం మన ఫస్ట్ క్లౌడ్ సర్వర్ని డిప్లాయ్ చేద్దాం. సో డిప్లాయ్ సర్వర్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం హై అండ్ సిపియూని సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి మనం ఆప్టిమైజ్డ్ క్లౌడ్ కంప్యూటర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో జనరల్ పర్పస్ ఉంటుంది, దాన్ని తీసేసి మీరు సిపియూ ఆప్టిమైజ్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సిపియూ ఆప్టిమైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంట్రీస్ ఉంటాయి. సో నా రికమెండేషన్ వచ్చేసి అందరూ ఇండియా పెట్టొద్దండి, డిఫరెంట్ కంట్రీస్ని సెలెక్ట్ చేసుకోండి. యాప్టాస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇన్సెంటివ్ టెస్ట్నెట్లో వేరే జియోగ్రఫీ లొకేషన్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. సో మేబీ మీరు సెర్చ్ చేసి ఏదో ఒకటి లాస్ట్ పేజ్లోనో ఎక్కడో కనిపించని ప్లేస్లో ఉన్న అట్లాంటి కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. నేను డెమో కోసం ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను, బట్ మీరు వేరే కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ మేబీ. సో నెక్స్ట్ ఓఎస్ వచ్చేసి Ubuntu సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి 22.10 లేటెస్ట్ వర్షన్ సెలెక్ట్ చేసుకోండి, 64-bit. ఇక్కడ సర్వర్ సైజ్, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేనేం చేశానంటే నేను 3 సర్వర్స్ని రన్ చేస్తున్నాను. సో ఎందుకంటే నా దగ్గర క్రెడిట్స్ ఉన్నాయి కదా, సో 3 డిఫరెంట్ బ్యాండ్ విడ్త్ అండ్ CPU పర్ఫార్మెన్స్ ఉన్న సర్వర్ని రన్ చేస్తున్నాను. సో హార్డ్లీ నేను 4 days మాత్రమే రన్ చేయగలను విత్ $100 క్రెడిట్. బట్ ఎనీహో నాకు 3 డిఫరెంట్ వ్యాలెట్స్ వస్తున్నాయి. సో మీరు ఏం చేస్తారంటే రెండిట్లో రిజిస్టర్ చేసుకోండి, వల్చర్ అండ్ దీనిలో డిజిటల్ ఓషన్లో. సో డిజిటల్ ఓషన్లో లో అండ్ సిపియూస్ ఉంటాయి. ఇందులో 200 క్రెడిట్స్ 60 days ఉంటుంది. ఇందులో మీరు బేసిక్ 4 కోర్ సిపియూతో రన్ చేయండి ఫర్ లాంగ్ టర్మ్ 1 or 2 months. అండ్ దెన్ దీంట్లో మీరు హై అండ్ ప్రాసెసర్తో 5 or 6 days రన్ చేయండి. సో అది సరిపోతుంది. సో రెండిట్లోనూ మీకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇందులో ఏం సెలెక్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, 16 కోర్ ప్రాసెసర్ ఉంది కదా ఇక్కడ, ఎందుకంటే మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి 16 సిపియూస్ ఉండాలి. సో నేను అందుకే ఇది $320 పర్ మంత్ అనేది ప్లాన్ సెలెక్ట్ చేస్తున్నాను. బట్ ఇందులో మనకు అప్ ఫ్రంట్ పే చేసే అవసరం లేదు, ఇది హవర్లీ బిల్లింగ్ అనమాట. సో ఎవ్రీ హవర్ కట్ అవుతుంది. సో ఆ 100 లోపు యూటిలైజ్ అవుతుంది. బట్ నా రికమెండేషన్ ఏంటంటే ఈ పర్టికులర్ $320 నేను ఏదైతే ప్యాక్ సెలెక్ట్ చేసుకున్నానో ఇది నాకు 10 days వరకు రన్ అవుతుంది విత్ మై ఈ $100 క్రెడిట్. బట్ నేనేమి రికమెండ్ చేస్తాను అంటే యూ యూజ్ $640 పర్ మంత్. సో ఎందుకంటే నేను ఇది రన్ చేస్తున్నాను 12 hours నుంచి ఏం క్రెడిట్స్ రాలేదు. బట్ ఎనీహో మీకు రికమెండ్ చేసేది $640 ఉంది కదా 32 కోర్ది, అది ట్రై చేయండి. బట్ అది మీకు 5 days మాత్రమే రన్ అవుతుంది. బట్ డెఫినెట్లీ యూ మైట్ గెట్ సమ్ గుడ్ రివార్డ్. సో ఇక్కడ మీరు ఎనేబుల్ ఆటో బ్యాకప్లో డిజేబుల్ చేసేసేయండి. సో ఇప్పుడు నా ఫైనల్ బిల్లింగ్ వచ్చేసింది. ఇక్కడ అమౌంట్ నేమ్ ఎంటర్ చేయండి, క్రిప్టో హిందీ ఏలియో ఆర్ ఎనీథింగ్, అండ్ దెన్ డిప్లాయ్ నౌ. సో వన్స్ ఈ డిప్లాయ్ కొట్టగానే ఇక్కడ చూడొచ్చు ఇన్స్టాలింగ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్లీ ఇంకో చిన్న సర్వర్ డిప్లాయ్ చేశాను, దాంట్లో ఏం రివార్డ్ రాలేదు కాబట్టి పెద్ద సర్వర్ పెడుతున్నాను. సో ఇన్స్టాలింగ్ అనేది ఒక 2 minutes అవుతుంది. దాని తర్వాత మీకు రన్నింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దీని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 dots ఉంది కదా, ఈ 3 dotsని క్లిక్ చేసి ఇక్కడ సర్వర్ డీటెయిల్స్ ఆర్ వ్యూ కన్సోల్. సో వ్యూ కన్సోల్ క్లిక్ చేద్దాం. ఫస్ట్ మనకి కన్సోల్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇట్లా లోడ్ అవుతుందంటే సర్వర్ ఇంకా స్టార్ట్ అవుతుందని. సో ఇప్పుడు మీరు ఏం చేయకూడదు. సో ఫైనల్గా మీకు సర్వర్ అంతా లోడ్ అయ్యాక ఇక్కడ వస్తుంది రీచ్డ్ టార్గెట్ ఓకే అని. సో ఇది వచ్చిందంటే మీ సర్వర్ రెడీ. అప్పుడు మీరు కీబోర్డ్లో ఎంటర్ అనేది క్లిక్ చేయాలి. సో ఎంటర్ క్లిక్ చేయగానే మీకు మీ సర్వర్ రూట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చి క్రిప్టో హిందీ నా లాగిన్ పేజ్ అడుగుతుంది. సో ఇప్పుడు లాగిన్ ఐడి వచ్చేసి రూట్ ROOT అండ్ ఎంటర్ కొట్టండి. దాని తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ వచ్చేసి ఈ పర్టికులర్ నాది ఏలియో క్రిప్టో హిందీ ఏలియో ఉంది కదా, ఇక్కడ 3 dots కొట్టేసి సర్వర్ డీటెయిల్స్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే నాకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నాకు సర్వర్ IP రూట్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. సో ఈ పాస్వర్డ్ వచ్చేసి నేను కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని నేను నా మళ్ళీ ఈ పర్టికులర్ కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడ పాస్వర్డ్ ప్లేస్లో పేస్ట్ చేయాలి. సో పేస్టింగ్ మనం ఇందులో డైరెక్ట్ చేయలేము. ఇక్కడ యారో ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మీకు పేస్ట్ ఐకాన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి ఈ పేజ్ క్లిప్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ పేస్ట్ చేసి ఓకే కొట్టే ఎంటర్ కొట్టేయండి. ఇక్కడ మీకు పాస్వర్డ్ కనిపించదు బట్ పేస్ట్ అయి ఉంటుంది. దాని తర్వాత ఎంటర్ క్లిక్ చేయగానే మీకు లాగిన్ అయిపోతుంది. సో మీ సర్వర్లోకి ఇప్పుడు లాగిన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం సింగిల్ లైన్ కోడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇన్ కేస్ మీరు డెవలపర్ అయ్యి గుడ్ నాలెడ్జ్ ఉంటే ఐ వుడ్ రికమెండ్ టు యూజ్ దిస్ గెట్హబ్ రిపాజిటరీ. సో ఈ లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఇక్కడ మీరు బేసిక్ ఏంటంటే ఒక్కొక్క లైన్ ఆఫ్ ద కోడ్ కాపీ పేస్ట్ చేసి కంప్లీట్ చేయాలి ప్రాసెస్. బట్ సింపుల్గా ఉండడానికి నోడ్ గురు అనే వెబ్సైట్ ఏం చేశారంటే ఒక సింగిల్ స్క్రిప్ట్ అనేది పెట్టారు. ఆ స్క్రిప్ట్ని కాపీ పేస్ట్ చేసి ఆ నోడ్ సెటప్ స్టెప్స్ ఏమన్నా అంతా వాళ్ళు ఆటోమేటిక్గా కంప్లీట్ చేస్తారు ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. సో నేను స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాను. సో ఎవ్రీ వన్ కెన్ ట్రై. సో దీన్ని కాపీ చేసేసి ఈ కన్సోల్లోకి వెళ్ళేసి రైట్ క్లిక్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ స్క్రిప్ట్ అనేది పేస్ట్ చేసి పేస్ట్ కొట్టేసేయండి. సో వన్స్ ఆ స్క్రిప్ట్ పేస్ట్ చేయగానే ఎంటర్ ఇవ్వాలి మీరు. సో ఇక్కడ లోడ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. లాస్ట్లో .sh అని ఉంటుంది, అది రాగానే ఎంటర్ కొట్టండి.
సో వన్స్ ఎంటర్ కొట్టగానే చూడొచ్చు నోడ్ గురు ఇన్స్టలేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఇన్స్టలేషన్ అనేది బిగిన్ అవుతుంది. బేస్డ్ ఆన్ యువర్ సర్వర్ స్పీడ్ అండ్ కెపాసిటీ ఇది ఒక టైం తీసుకుంటుంది 5 to 10 minutes. అండ్ మధ్యలో మీకు ఇట్లా ఒక పాపప్ వస్తుంది, ఓకే అనే బటన్ కొట్టాలి. అప్పుడు మీరు జస్ట్ కీబోర్డ్లో ఎంటర్ బటన్ క్లిక్ చేయండి, అది కంటిన్యూషన్ అవుతుంది ఇన్స్టలేషన్. సో అంతకుమించి మీరు చేసే అవసరం ఏం లేదు. 5 minutes తర్వాత చూస్తే యువర్ నోడ్ విల్ బీ సెట్ అండ్ రన్నింగ్. సో అంతే గైస్, మీరు ఇందులో కోడింగ్ లేదు, ఏం లేదు, ఒక్క లైన్ కోడ్ అంతే, అందులో కాపీ పేస్ట్ చేశారంటే మీ సర్వర్ అనేది రెడీ అవుతుంది. సో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. సో 5 minutes అయింది. 5 minutes తర్వాత చూడొచ్చు నా కన్సోల్ ఆల్మోస్ట్ డిప్లాయ్ అయిపోయింది. సో ఇప్పుడు చూడొచ్చు డిప్లాయ్మెంట్ కంప్లీటెడ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా ప్రైవేట్ కీస్ అండ్ నా అడ్రసెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. దాన్ని మీరు సేఫ్గా కాపీ చేసుకోవాలి. అండ్ మీకు జూమ్ చేసి చూపిస్తాను కొంచెం. ఇక్కడ చూడొచ్చు నాకు సర్వర్ ఇన్స్టలేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైవేట్ కీ, వ్యూ కీ అండ్ అడ్రస్ కీ. సో ఈ అడ్రస్ కీ వచ్చేసి మీ వ్యాలెట్ అడ్రస్, అండ్ ఈ ప్రైవేట్ కీస్ని మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. సో రీస్టోర్ చేయాలంటే మీకు ఈ కీస్ అని కావాలి. సో ఇందులో మీకు కన్సోల్లో కాపీ పేస్ట్ అవ్వదు, మీకు అది ఎలా కాపీ పేస్ట్ చేయాలో నెక్స్ట్ చెప్తాను. సో కిందకి వస్తే ఇక్కడ చూడొచ్చు ఇన్స్టాల్డ్ అండ్ వర్క్స్. సో అంటే మీ నోడ్ అనేది కంప్లీట్గా సెటప్ అయిపోయింది. సో నౌ దాట్స్ ఆల్, వీఆర్ రన్నింగ్ దర్ నోడ్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఆ ప్రైవేట్ కీస్ని కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకోవడానికి నేను పుట్టి అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాను. సో పుట్టి అనే సాఫ్ట్వేర్ లింక్ కింద ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బేసిక్ ఏంటంటే మీ సర్వర్ ఐపీ పేస్ట్ చేయాలి. సో మీ సర్వర్ ఇక్కడ కన్సోల్ డీటెయిల్స్లో ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఓపెన్ కొడితే కన్సోల్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి, రూట్ కొట్టి ఎంటర్ కొట్టండి. పాస్వర్డ్ ఇక్కడ ఉంది కదా, ఇందులో పేస్ట్ చేయాలంటే కీబోర్డ్లో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే అక్కడ వస్తుంది, బట్ మీకు కనిపించదు. రైట్ క్లిక్ చేసి ఎంటర్ కొట్టగానే ఈ పేజ్ అనేది మీకు లాగిన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను సర్వర్లో లాగిన్ అయిపోయాను. సో ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఏంటంటే సేవ్ దీస్ కీస్ ఇన్ ద సేఫ్ ప్లేస్. సో ఈ కమాండ్ ఏదైతే ఉందో క్యాట్ అనేది కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. పేజ్కి మళ్ళీ రైట్ క్లిక్ కొట్టి ఎంటర్ కొట్టండి. ఇక్కడ చూడొచ్చు మీకు ప్రైవేట్ కీస్, వ్యూ కీస్ అండ్ అడ్రస్ అని వచ్చింది కదా, దీన్ని మీరు జస్ట్ సెలెక్ట్ చేసి నోట్ ప్యాడ్లో ఒక దగ్గర సేఫ్గా కాపీ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు వ్యాలెట్ అడ్రస్ చూపిస్తుంది కదా, దాన్ని కూడా కాపీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇన్ కేస్ లాగ్స్ చెక్ చేసుకోవాలంటే ప్రూవర్ లాగ్స్, దాన్ని కాపీ చేసి ఇక్కడ పే చేసి ఎంటర్ కొడితే మీకు అక్కడ సర్వర్లో లాగ్స్ అన్ని ఇక్కడ లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. సో యూజువల్గా అయితే ఏం ఎర్రర్స్ ఉండవు. సో ఇక్కడ చూడొచ్చు నా కన్సోల్ అనేది రన్ అవుతుంది. మీరు నేను యూజ్ చేసిన సిపియూ యూజ్ చేసింటే యూ వోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. సో అంతే, వెరీ సింపుల్. ఇప్పుడు మన నోడ్ అనేది సెటప్ అయిపోయింది, రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన రివార్డ్స్. సో రివార్డ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వీళ్ళు. సో రివార్డ్స్ వచ్చేసి డిఫరెంట్ క్రైటీరియా. వీళ్ళు టోటల్ వచ్చేసి 25 million ఏలియో క్రెడిట్స్ అనేది టెస్ట్నెట్ 3కి అక్యుములేట్ చేశారు. అండ్ దాంట్లో ప్రూవర్ ఇన్సెంటివ్స్ వచ్చేసి 30%, విచ్ ఇస్ 7.5 million క్రెడిట్స్. సో ఇందులో మీకు ఎన్ని క్రెడిట్స్ వచ్చాయో చూడడానికి ఒక పేజ్ ఉంది, లీడర్ బోర్డ్ పేజ్. ఈ లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ వ్యాలెట్కి ఎంత అంటే ఈ పర్టికులర్ బ్లాక్లో ఇన్సెంటివ్ టెస్ట్నెట్ రౌండ్ 3 స్టార్ట్ అయింది. ఈ బ్లాక్లో ఇతనికి 38,397 క్రెడిట్స్ వచ్చాయి. బట్ ఈ క్రెడిట్స్ని ఎలా రిడీమ్ చేసుకోవాలంటే మెయిన్ నెట్లో 5:1 రేషియోలో రిడీమ్ అవుతుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్కి 38,000 రివార్డ్స్ వచ్చాయి కదా, 38,000 రివార్డ్స్ డివైడెడ్ బై 5 చేస్తే ఇతనికి మెయిన్ నెట్ లాంచ్ అయిన తర్వాత 7,600 ఏలియో మెయిన్ నెట్ టోకన్స్ అనేవి రివార్డ్ కింద వస్తుంది. సో దిస్ ఇస్ కన్ఫర్మ్డ్ బై టీమ్. అండ్ అది కాకుండా ఇన్ కేస్ ఈ పర్టికులర్ 7.5 million ఏమన్నా క్రెడిట్స్ మిగిలితే ఆ మిగిలిన వాటిని ఏం చేయాలో టీం తర్వాత డిసైడ్ చేస్తుంది. బట్ ఈ రివార్డ్స్ వచ్చేసి December 2కి స్టార్ట్ అయ్యాయి అంటిల్ Jan 26, 2023 వరకు. ఈ పర్టికులర్ రివార్డ్స్ 1 month వరకు నడుస్తూ ఉంటాయి, ఆల్మోస్ట్ 2 months వరకు నడుస్తూ ఉంటాయి. ఆ 2 months లోపు ఇది ఫినిష్ అవుతే ఓకే, లేకుంటే మిగిలిన క్రెడిట్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో టీమే డిసైడ్ అవుతుంది. సో దీని అర్థం ఏంటంటే మేబీ యూ మైట్ గెట్ సమ్ ఎయిర్ డ్రాప్. సో ఇప్పుడు మీకు ఎన్ని క్రెడిట్స్ వచ్చాయి చూడాలనుకుంటే మీ వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఈ లీడర్ బోర్డ్ పేజ్లో వచ్చేసి ఇక్కడ జస్ట్ పేస్ట్ చేసేసి సెర్చ్ అనే బటన్ కొట్టండి. ఇన్ కేస్ మీకు ఏమైనా క్రెడిట్స్ వచ్చింటే ఇక్కడ చూపిస్తుంది. సో నేను ఈ పర్టికులర్ సర్వర్ని అరౌండ్ 1 hour నుంచి రన్ చేస్తున్నాను. సో దీనిలో నాకేం రివార్డ్స్ రాలేదు ఇంకా. అండ్ ప్రీవియస్ సర్వర్ స్మాల్ అమౌంట్ 4 CPUs ఉండేది, నేను నిన్న నైట్ నుంచి రన్ చేస్తున్నాను, దాంట్లో కూడా ఏం రివార్డ్స్ లేదు. ఎందుకంటే దీనిలో CPU పవర్ చాలా యూజ్ అవుతుంది. బట్ నా ఉద్దేశంలో ఇందులో మీకు ఏం రివార్డ్స్ రాకున్నా కూడా మేబీ 3-4 డేస్లో మీకు కొన్ని రివార్డ్స్ రావచ్చు. ఇన్ కేస్ మీకు క్రెడిట్స్ రాకున్నా కూడా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ 75 millionలో నాకు 7.5 millionలో చాలా మిగిలే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ పేజ్ చూడొచ్చు, ఫస్ట్ పర్సన్కి మాత్రమే 38,000 ఉంది, సెకండ్ పేజ్కి వెళ్తే 500. సో అలా కొంచెం ముందుకు వెళ్తే థర్డ్, ఫోర్త్ పేజ్లో 100 క్రెడిట్స్ మాత్రమే ఉన్నాయి యూజర్స్కి ఇప్పుడు వరకు. సో అలా చూడొచ్చు. సో దీని అర్థం ఏంటంటే డేలో అరౌండ్ 70,000 to 80,000 క్రెడిట్స్ మాత్రమే మింట్ అవుతున్నాయి. సో విచ్ మీన్స్ 80,000 క్రెడిట్స్ తీసుకోండి ఇంటూ క్యాంపెయిన్ ఏదైతే ఉందో అది 60 daysకి ఉంది, ఇంటూ 60 days చేస్తే
అరౌండ్ 4.8 మిలియన్ క్రెడిట్స్ మాత్రమే డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు అని నా ఉద్దేశం. సో ఇంకొన్ని మిగులుతాయి. సో ఈ మిగిలిన రివార్డ్స్ ని నాకు తెలిసి టీం వాళ్ళు ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంది. జస్ట్ లైక్ యాప్టోస్ లో ఇన్సెంటివ్ టెస్ట్నెట్ లో పార్టిసిపేట్ చేసి రివార్డ్స్ రాకున్నా కూడా వాళ్ళందరికీ ఏ డ్రాప్ వచ్చింది. సో సేమ్ వే ఏలియో కూడా అలా రివార్డ్స్ ఇచ్చొచ్చు. అండ్ ఓవర్ దాట్ వీళ్ళు ఇక్కడ చూడొచ్చు 25 మిలియన్ ఈజ్ అలొకేటెడ్ టు టెస్ట్నెట్ 3 ఓన్లీ. దాంట్లో ఓన్లీ 7.5 మిలియన్ మాత్రమే ఈ లీడర్ బోర్డ్ కి. మిగిలిన రివార్డ్స్ ఏమవుతాయి ఎవరికి ఇస్తారో వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో మోస్ట్లీ అవి కూడా ఈ డ్రాప్ లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇదే నేను చెప్పిన సర్ప్రైజ్. సో ఇన్ కేస్ మీకు ఇందులో క్రెడిట్స్ రాకున్నా కూడా డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. యూ ట్రై దిస్. ఈ వ్యాలెట్ డీటెయిల్స్ కాపీ పేస్ట్ చేసుకొని ఒక దగ్గర సేఫ్ గా పెట్టుకోండి. వాళ్ళు మెయిన్ నెట్ లాంచ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ నాకు తెలిసి ఏదో ఒక ఇన్సెంటివ్ అనేది ఉంటుంది జస్ట్ లైక్ యాప్టోస్. సో ఇది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ ఏలియో ఇన్సెంటివ్ టెస్ట్నెట్. సో రెండిట్లోనూ ట్రై చేయండి. ఇందులో మీరు $200 క్రెడిట్ వస్తుంది మీరు క్రెడిట్ కార్డ్ లింక్ చేయగానే. అండ్ దీంట్లో మీకు $100 క్రెడిట్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇందులో 3 సర్వర్స్ ఇందులో ఒక సర్వర్ రన్ చేస్తున్నాను. సో ఇలా మీకు ఈ డ్రాప్ లో విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. సో అది చేసే వీడియో ఆల్ అబౌట్ ఏలియోస్ ఇన్సెంటివ్ టెస్ట్నెట్. సో ఈ వీడియో మీకు కొంచెం ఛానల్ కొత్త క్వశ్చన్ వీడియో నేషనల్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో దాట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.